నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి? ఇంతకు ముందే అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు, గ్రంథి గారు కూడా ఆ బాటే పట్టనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే మొట్టమొదటి అంశం, రాజకీయాల్లో ఒక మోటు సామెత ఉంది, బెల్లం ఉన్న చోటకి ఈగలు అని. కాబట్టి అధికారం అనేది బెల్లం, దాని చుట్టూనే ఈగలు మొలుతా ఉంటాయి. కాబట్టి అధికారం పోయింది కాబట్టి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే కొంతమంది రీజనబుల్ కారణాలు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పే కారణాలు బట్టి, వాళ్ళు చేసే విమర్శలు బట్టి, వాళ్ళ గతాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న కారణాలు కరెక్టా కాదా, వైసీపీ ఏమి నేర్చుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వైసీపీ ప్రాథమికంగా నేర్చుకోవాల్సింది ఈ మొత్తం ఎపిసోడ్లో, మనం ప్రయోగాల పేరుతో లేదా సమీకరణల పేరుతో ఎలా పడితే అలా సీట్లు ఇచ్చినా పదవులు ఇచ్చినా వాళ్ళు కష్టకాలంలో ఉండరు అనేది చాలా ఎపిసోడ్లు మనకు రాజ్యసభ సీట్లలో కనబడుతుంది. ఇది వైసీపీ నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు లేటెస్ట్ రాజీనామా, ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తానని చెప్పి రాజకీయ కారణాలని మాట్లాడేసినాడు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి మీడియా ముందు రాడు, రాజీనామా పత్రాన్ని సమర్పించేసి నమస్కారం పెట్టి ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు. ఆయన చెప్పిన కారణాలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి వేడను నాకేం అభ్యంతరం లేదు, తెలుగుదేశంకో బీజేపీకో పోదలుచుకున్నా మనం అభ్యంతరం పెట్టాల్సిన, అది రాజకీయంగా ఆయన స్వేచ్ఛ. కానీ ఆయన చెప్తున్న కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదటి కారణం ఏం చెప్తాడు, నేను వ్యక్తిగత కారణాలతో 5 ఏళ్ళు కుటుంబానికి దూరం అయిపోయినాను, రెస్ట్ తీసుకోవాలన్నాడు. అంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవాలి అంటే, గతంలో మీతో పాటు అందరూ బిజీనే కదా 5 ఏళ్ళు, మనం ఒకరే స్పెషల్ బిజీనా, కాబట్టి ఆయనతో పాటు రెస్ట్, ఇదేం రెస్ట్ రాజకీయాలు తెలియదు. రెండోది ఓపిక ఉండాలి అంటాడు. ఆయన ప్రధానంగా చెప్పిన అంటే, ప్రభుత్వం స్థిరత్వంతో ఉండాలి, ప్రభుత్వానికి పరిమితమైన బడ్జెట్ ఉంటుంది, మన కోరికలన్నీ ఇప్పుడే కోరితే ఎట్లా, అప్పుడే ధర్నాలు అంటే అప్పుడే రాష్ట్ర కేసులు అయితే లాయర్ని పెడతానంటున్నారు. ఇది ఆయన మాట్లాడిన స్థూలంగా. ఆ పాయింట్ ఏంటంటే, రాజకీయ నాయకులు బాగా సంపాదించిన వాళ్ళకి ఉన్నంత ఓపిక ప్రజలకు ఉండదు కదా. ప్రజలకు కష్టం వస్తే వెంటనే బాధపడతారు. మీకు ఓపిక ఉంది కదా అని జనాన్ని కూడా 5 ఏళ్ళు ఓపిక ఉండమంటే, సమస్య వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ ఎలా ఉండాలని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన ఏమంటాడు, పరిమితమైన ఆర్థిక వనరులు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పింది అదే కదా, పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నాయి, 50-60 వేల కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలు ఇవ్వలేము, 1,00,000 పైచిల కోట్లతో మీరు ఇచ్చేస్తానంటున్నారు, ఎట్ట సాధ్యం అన్నాడు ఎలక్షన్కి ముందు. ఇప్పుడు అమలు చేయనప్పుడు ఎట్ట చేయండి అంటున్నాడు. దాంట్లో తప్పే ఉంది, ఎవరు కోపుకోవాల్సింది, ఎలక్షన్ ముందు జరిగింది అది చర్చ, కాబట్టి అడుగుతుంటాడు. కాకపోతే ధర్నా చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రోత్సవాలు చేసినదు, ప్రొటెస్ట్ 5 నెలలే కదా అయింది, రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పండి, తప్పేం లేదు. అసలు రిప్రజెంటేషన్ వద్దు, ప్రెస్ మీట్లు పెడదామని చెప్పండి, మార్గాన్ని మార్చుకోండి. కానీ అసలు ఓపిక ఉండాలి అంటే, 5 ఏళ్ళ తర్వాత ప్రజలు చూస్తుంటే 5 ఏళ్ళు ఏం చేసినా గమ్మున ఉండాలా. కాబట్టి ఆయన ఏదో ఆ పక్క పోవడానికి ఏమన్నా రాయి వేస్తున్నాడా, సిగ్నల్ నేను మీతో ఉన్నానని చెప్పదు. రెండోది, ఇది పరిమితమైన ఆర్థిక వనరులు ఉంటాయి, ఇప్పుడు నిశ్చలమైన గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు ఏముంది, అడవడే ఉంది, ఫుల్ మెజారిటీతో ఉన్న ప్రభుత్వం ఏమైపోతుంది. రెండోది ధర్నాలు, అప్పుడే ధర్నాలు అంటే చేస్తున్న ధర్నా కాజు కరెక్టా కదా చూడాలి, లేదా ధర్నా వద్దని చెప్పాలి, ఇంకొక ప్రోగ్రామ్ పిలిపియాలి. అదొక ఇప్పుడు ఉదాహరణకు కేసులు పెడితే లాయర్ని పెడతా, ఇంకేం చేయాలి జగన్? అక్కడ అవంతి శ్రీనివాస్ గారు ధర్నా చేస్తారు, కేసు పెడతారు, లాయర్ని పెట్టి మేము చూస్తామంటే ఇంకేం చేయాలి జగన్ అంట? నాకు అర్థం కాదంటే, ఇప్పుడు రాసేయాలన్నా చంద్రబాబు గారి దగ్గర నుంచి, మీరు ఏం ధర్నా చేసినా మీ మీద కేసు పెట్టడం, అప్పుడు చేస్తారా పోరాటం? అసలు అవంతి శ్రీనివాస్ గారు గందరగోళంలో ఉన్నాడు, ఆయన వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు తప్ప ఆయనకున్న గందరగోళంతా తీసుకొచ్చి అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, చులకన అవుతారు. సార్, సాధారణంగా అధినాయకత్వం ఏం చెబితే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా సందర్భాల్లో ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు, అవునా కదా? సో అలా కాకుండా ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే గమ్మునుండాలేమో, కానీ పార్టీని వీడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ బ్లేమ్ చేస్తూ వెళ్తున్నారు. మొన్న వాసిరెడ్డి పద్మ గారు అదే చేశారు, ఇవాళ అవంతి గారు మాటలు కూడా అవే కనిపిస్తున్నాయి. ఏంటంటారు, ఎందువల్ల అంటారు? కదా, ప్రారంభంలో అవంతి శ్రీనివాస్ గారు వ్యక్తిగత కారణాలతో అని చెప్పి రాజకీయ కారణాలు మాట్లాడానని చెప్పాను కదా. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి అయినా రాజకీయాలు మాట్లాడు, ఆయనకి రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే పక్క ఆయన చూస్తాడు, నాకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, 5 ఏళ్ళు కష్టపడ్డాను, ఇప్పుడు నా వల్ల కాదు అనేసి గమ్మును కూర్చుంటే ఎవరు ఆయన చూడరు, తెలుగుదేశం వాళ్ళు చూడరు, జనసేన వాళ్ళు చూడరు. జగన్ ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, అప్పుడు ఈయన పనికొస్తాడో లేదో చూస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడింది జగన్ ఉద్దేశించి అయినా, ఆయన ఉద్దేశం ఎక్కడికైతే వెళ్ళాలన్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినాడు, నేను రెడీగా ఉన్నాను, కొంచెం నాతో మాట్లాడండి అని. కాబట్టి రాజకీయాలు మాట్లాడు. వాసిరెడ్డి పద్మ గారు కూడా వద్దు రాజకీయాలు అనుకో అంటే గమ్మున ఉంటారు, ఆమె కూడా పెద్ద మనిషే. కానీ
ఆమె తెలుగుదేశంకో జనసేనకు పోవాలని నిర్ణయించుకుంది కాబట్టి చంద్రబాబు జగన్ తిట్టింది. గతంలో కూడా వైసీపీకి వచ్చిన వాళ్ళందరూ చంద్రబాబు తిట్టినే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ విమర్శిస్తున్నారంటే ఇంకో చాటికి పోవడానికి సిద్ధపడ్డారు అనేది లాజిక్. వ్యక్తిగత కారణాలతో రెస్ట్ తీసుకునేట్టుగా అంటే మీరు చెప్పినట్టు మౌనంగా ఉండేవారు, ఎవరి మీద విమర్శించో గొమ్మని రాజీనామా చేసి అనుకుంటారు. సార్ పక్క పార్టీల్లో చూడడానికి పక్క పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళకే దిక్కులేని పరిస్థితి, రైట్? వాళ్ళే ఏం చేయాలో తోచక రకరకాల ఉత్తరాలు రాసుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. సో సీనియర్లుగా ఉన్న వాళ్ళకే ఏమి పదవులు కట్టబెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి పదవులు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రెండు రకాలు, అధికార పార్టీ వైపు లేదా అధికారంలో ఉన్న వాళ్ళ వైపు వెళ్ళడానికి రెండు కారణాలు చూస్తారు. ఒకటి మీరు చెప్పిన కారణం పదవులు, ప్రయోజనాలు. పదవులు ప్రయోజనాలు మీరు అన్నట్టు వాళ్ళకే లేపి వీళ్ళకి ఎట్టొస్తుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు శక్తిమంతులు అయితే వీళ్ళకే వస్తుంది. ఇప్పుడు 83 రోజులు రామకృష్ణ గారిది, యనమల రామకృష్ణుడు గారిది, సానా సతీష్ గారు 24 పర్సనాలిటీ. ఇప్పుడు 24 కావాలా 83 కావాలనుకుంటే 24 ఎంచుకున్నారు. కాబట్టి ఆడుండే సీనియర్ల కన్నా ఈయన పవర్ఫుల్ రోల్ పోషిస్తాడు అనుకుంటే ఈ రేపే తెల్లారితో ఈయనకి కూడా ఇస్తారు. కాబట్టి అవసరం, వాళ్ళ కెపాసిటీ అనేది ప్రైమరీ. రెండోది అసలు కథ ఉంటుంది. ఒకవేళ మనకి ఏ పదవులు రాకపోయినా సేఫ్గా ఉంటాం కదా, మనం గతంలో చేసిన ఘనకార్యాలు ఇవన్నీ జోలికి రాకుండా ఉంటారు కదా, అధికార పార్టీతో కండుగా పిచ్చుకొని ఇంట్లో పనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు సెటిల్ చేసుకున్నదంతా ప్రశాంతంగా గడిపేస్తే మళ్ళీ ఎన్నికల ముందు చేసుకోవచ్చు. కాబట్టి రెండు ఉంటాయి. అధికార వైపు ఎందుకు వెళ్తారంటే ఒకటి అవకాశాల కోసం, ఏది లేనప్పుడు సేఫ్ సైడ్ కోసం. దీనికన్నా బెటర్ కదా, వైసీపీలో ఉండేదానికన్నా దాంట్లో ఉంటే బెటర్ కదా అనేది ఒక సూత్రం ఉంది రాజకీయాల్లో. బహుశా ఆ సూత్రాన్ని ఏమైనా పాటిస్తారని చూడాలి. సో కేసులు భయపడుతున్నారు, లేకపోతే కేసులకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భయపెట్టడంలో సక్సెస్ అయింది అనుకోవచ్చా? వాళ్ళు సక్సెస్ కాదు. మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారో, నాకు బలహీనతలు ఉంటే సక్సెస్ అవుతారు. మీరే కాదు ఇంకో 100 మంది ఎవడైనా సక్సెస్ అవుతాడు. వాళ్ళు సక్సెస్ కావడం ఏంటి? మనకు బలహీనతలు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలను ఎదుర్కొందాం, 5 ఏళ్ళు కష్టపడదాం, ఇంతకన్నా బెటర్ లైఫ్ మళ్ళీ చూసుకుందాం అని వాళ్ళు పోరాడతారు. ఇది ఏ మార్గాన్ని ఎంచుకుంటారు, వాళ్ళ ఓపిక. వాళ్ళు ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళందరూ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కదా, అరెస్ట్లు అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ అరెస్ట్ అయినా సరే మేము జగన్తోనే ఉంటాం ఒక బ్యాచ్ ఉన్నారుగా. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కొంతమంది రిస్క్ తీసుకొని సిద్ధపడినోడు మాకెందుకు రిస్క్, మళ్ళీ కూడా 5 ఏళ్లకు ముందు మళ్ళీ వచ్చేస్తే చేర్చుకోకుండా పోతారా? చేర్చుకున్నారు కదా కొంతమందిని. ఆ 4 ఏళ్ళు ప్రశాంతంగా అధికారంలో ఉండి కరెక్ట్ గా టైంకి వచ్చేసి పదవులు పొందినట్టు లేరా? తెలుగుదేశంలో క్యాబినెట్ లో ఉన్నారు కదా ఏకంగా. ఎలక్షన్ కి ముందు జస్ట్ చేరిపోయిన రేపు అట్లే జగన్తో కూడా జాగ్రత్త, ఎప్పుడు ఏది బాగుంటే అది పోదాం, ప్రస్తుతానికి అధికారంగా దగ్గర ఉందాం, ఉన్నదాన్ని కాపాడుకుందాం, అవకాశం ఉంటే 4 రాళ్ళు సంపాదించుకుందాం, సేఫ్ సైడ్ ఒక 6 నెలల ముందు ఎవరు గెలుస్తారో వాళ్ళకి రాయేద్దాం, వచ్చిన కాడికి వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళ ఓపిక. రైట్. సో మరో పక్క అంటే ఒక్కొక్కరు పార్టీని వీడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఇది గడ్డు పరిస్థితే. ఈ టైంలో ప్రముఖ నేతలు కావచ్చు, పేరున్న నాయకులు కావచ్చు, ఒకరు వెంబడి ఒకరు వెళ్ళిపోతూ ఉంటే వైసీపీ పార్టీకి అది లోటే కదా, మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన దాని బలము బలహీనత ఎక్కడంటే అధికార పార్టీ. అధికార పార్టీ తప్పులేమి చేయకపోతే, మినిమం తప్పులు చేసి బ్యాలెన్స్డ్ గా ఉంటే ప్రతిపక్షానికి క్రైసిస్. ప్రతిపక్షం ఎప్పుడు క్రైసిస్ అవుతుందంటే అధికార పార్టీ వ్యవహరించే తీరు బట్టే క్రైసిస్ లోకి వస్తుంది. ఫస్ట్ క్రైసిస్ అక్కడే ఉంటుంది. అధికార పార్టీ తప్పులు చేసింది అనుకోండి, ప్రతిపక్షాన్ని ఎవరు చూడరు. అధికార పార్టీ ఉన్న బాగా చేసినా లేదా బ్యాలెన్స్ గా ఉన్న చెక్ అండ్ బ్యాలెన్స్, ఒక మంచి పని చేసి 2 తప్పులు చేయడం, 2 ఇట్లా చెక్ అండ్ బ్యాలెన్స్ గా ఉన్నవాడు ప్రతిపక్షం ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు ఇబ్బంది పడద్దు అంటే అధికార పార్టీ తప్పులు చేయకుండా అంటే ఇబ్బంది పడదు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అధికార పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందో మనకు తెలియదు. అధికార పార్టీ బాగా మంచిగా పరిపాలించింది అనుకోండి, జగన్ గారు ఏం చేసినా ముందుకెళ్ళలేడు. అయితే అది ఒక పాయింట్. రెండోది వైసీపీ బలహీనత ఎక్కడి నుంచి వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వెళ్ళిపోతే ఏమవుతుంది? నాకు తెలిసి పార్టీలో నాయకులు వెళ్ళిపోతే ఏం కాదు. ఎందుకు అంటున్నానంటే మాట, 23 మంది ఎమ్మెల్యేలు లేరు, 67 మంది ఎమ్మెల్యేలు 70 మంది గెలిచినప్పుడు 2014లో 23 మంది ఎమ్మెల్యేలు, పెద్ద క్రైసిస్. దాంట్లో 5 మందికి 4 పదవులు కూడా వచ్చినాయి, మంత్రి క్యాబినెట్ ర్యాంక్ పదవులు వచ్చినాయి. వాళ్ళందరూ ఓడిపోయినారు. ఈ నుంచి పోయి క్యాబినెట్ పదవులు వచ్చారు, 23 మంది ఓడిపోతున్నారు. అంటే పాయింట్ ఏంటి? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోతే, అంటే అధికారం పోయింది కాబట్టి అక్కడికి అవకాశాలు ఉంటాయని ఆశించి పోయే వాళ్ళతో పార్టీకి ఏమి నష్టం జరగదు. వితిన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకోని, ఇక్కడ ఉండలేని నిజాయితీగా ఉండాలనుకోని, ఇక్కడ ఉండడానికి అవకాశాలు లేని వాతావరణంలో లోపాలతో కానీ ఎవరన్నా బయటికి వెళ్తే అది పార్టీకి నష్టం.
ఎందుకంటే ఆ రోగం ఉంటుంది ఆల్రెడీ అక్కడ, మనిషి పోయిన రోగం అనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు పోయిన వాళ్ళు కూడా అట్టటోళ్ళు కాదు. ఇక్కడ ఏదో మనం పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పార్టీ పద్ధతి బాగలేదు అని అని మాట్లాడతారు. కానీ కారణాలు ఏమని మనం వాసిరెడ్డి పద్మ గారు చూసినా, అవంతి శ్రీనివాస్ చూసినా, రేపు ఇంకొకరిని చూసినా, ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులు పోయినారు, పోయి సరాసరి బాటు చేరిపినారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి కారణం కాదు, ఆడ అవకాశాలు ఉన్నాయని అర్థం. అవకాశాల కోసం, అవసరాల కోసం పార్టీ నుంచి వెళ్లే వాళ్ళతో పార్టీకి నష్టం రాదు. ఇక్కడ ఉండాలనుకున్నాం, ఇక్కడ నిలబడాలనుకున్నాం, కానీ ఇక్కడ పార్టీ నడుస్తున్న తీరు వల్ల నేను ఉండలేకపోతున్నాను, విధిలేని పరిస్థితిలో బయటకు పోవాల్సి వస్తుందని పోతారు చూడు, వాళ్ళ వల్ల పార్టీకి నష్టం. ఇప్పుడు వరకు అయితే జరగల, భవిష్యత్తులో జరగకుండా ఉంటే వాళ్ళ అదృష్టం. అండ్ మరోపక్క రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక నెల వచ్చి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొక నెల వచ్చి అదాని వ్యవహారం అంటారు, ఇంకొక నెల వచ్చి ఇంకొక విషయం ఏదో అంటారు. సో ఇలాగా మా మీద నిందలు వేసుకుంటూ వెళుతున్నారు తప్ప ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దానిని నెరవేర్చడంలో ఉన్న ప్రభుత్వం విఫలమవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏమంటారు? అంటే నిన్న కలెక్టర్ల మొదటి మీటింగ్ ఓకే, రెండో కలెక్టర్ల మీటింగ్ చూసినప్పుడు ప్రధానంగా అధికారుల పైన నెపం నెడుతున్నారు. అధికార వ్యవస్థ ఇంకా గాడిలోకి రాలేదు, అధికార వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం ప్రజల్లో చెడ్డ పేరు వస్తా ఉంది, ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. 7 నెలల తర్వాత కూడా ఇంకా అధికార వ్యవస్థ గాడిలోకి రాలేదని అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే అది బలహీనమైన అప్రోచ్ వెళ్తుంది కిందకి. అంటే మీకన్నా జగన్ బలవంతుడు అని నేను వస్తుంది, అంతే కదా. అంటే ఈయన మాట వినట్లేదంటే వాళ్ళు ఆయన మాట వింటున్నారు ఎలా అర్థం. ఇంకా వైసీపీ వాసనలు పోలేదు అంటున్నారంటే వైసీపీ చెడ్డగా చూపిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజల్లోకి మెల్లిగా ఏం 6 నెలలు సంవత్సరం దగ్గర పడతా ఉంటే ఇంకా కూడా జగన్ మాట వింటున్నారంటే అసలు మీకు పట్టు లేదా అధికార వ్యవస్థ మీద నెగటివ్ ఫ్యాక్ట్ వెళ్తుంది. రెండోది, మీరు సరిగ్గా చేయకపోతే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. ప్రజల్లో చెడ్డ పేరు ఎప్పుడు కూడా ప్రభుత్వ నిర్వాహకం వల్ల వస్తుంది. కలెక్టర్లు ఏమి చేయలేరు. కలెక్టరు ఉదాహరణకు మనం నేను మాట్లాడుకున్నాం, విద్యుత్ ఛార్జీలు పెరిగింది, నేను కోపంగా ఉన్నాను, నాకు కూడా ఒక 400 పెరిగింది, కలెక్టర్ పోయి చెప్తాను, కలెక్టర్ మార్చగలడు దాన్ని? కలెక్టర్ ఏం చేయలేడు, 5 వయసులో మార్చలేడు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే చెప్తాడు, దాన్ని చూడ ఏరే మీటర్ వీళ్ళకి వచ్చేసింది చూడమంటే అది కరెక్ట్. కానీ 500లో 5 పైసలు కూడా తగ్గించలేని కలెక్టర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేలాడు, మంచి పేరు తేలాడు. కానీ 500 రూపాయలు వెనక్కి తీసుకునే కెపాసిటీ ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఆ పని చేసింది అనుకో, కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి కలెక్టర్కి ఇది సమల ఎస్పీ, ఉదాహరణ చెప్తాను, ఎస్పీడీసీలు చేస్తున్నాను అనుకోండి. నా పాయింట్ ఏంటంటే కలెక్టర్లు మీరు చేసే పాలసీని మీరు చేస్తారు. ఉదాహరణకు మీరు విద్యుత్ ఛార్జీలే పెంచొద్దు అని అనుకుంటారు, ఇక్కడ ఎస్పీడీసీలో అధికారులు పెంచేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళు తప్పు. అక్కడ పెంచుతారా ఎవరన్నా? కాబట్టి మీరు రైతు భరోసా ఈ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లోపల 20,000 రూపాయలు అందరికి ఇచ్చేయండి అని మీరు కేబినెట్ తీర్మానం చేసి ఫైనాన్స్ ఇచ్చారనుకోండి, కలెక్టర్లు వాళ్ళకి ఓపిక లేకుండా వాళ్ళకి అమలు చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు తప్పు. కాబట్టి మీరు చెప్పింది అమలు చేయలేకపోతే వాళ్ళు తప్పు. మీరు ఏమి చెప్పి ఏది అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా సరే ఇది మేము చెప్పినా వాళ్ళు అమలు చేయలేదు, అది కలెక్టర్ల వైఫల్యం. కలెక్టర్లో ఎఫిషియన్సీ ఉంటుంది తప్ప వాళ్ళు పాలసీ డెసిషన్స్ మేకర్స్ కాదు. కానీ పదే కలెక్టర్లో లేకపోతే మీరు ఇంకా ఆ ప్రభుత్వ వాసనలో ఉన్నారంటే మళ్ళీ మెల్లిగా ఆ వాసనలో అలవాటు చేసుకునేస్తారు, మళ్ళీ చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి బ్లేమ్ పాలిటిక్స్ ఎప్పుడు మంచిది కాదు. 1 రోజు 2 రోజులు బాగుంటుంది, అందులో అధికారులు కూడా అసలు చేయకూడదు. ప్రతిపక్షం చేయొచ్చు, ఎందుకంటే ప్రతిపక్షం ఏమైంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎవరు తప్పు చేస్తున్నావు విచారించు అంటాడు, వాడిది అయిపోయింది, అది ప్రతిపక్షం పని. అధికారంలో ఉండే వాళ్ళు ఆరోపణలు చేస్తే నువ్వే విచారించి నువ్వే తేల్చాలి నిగ్గు. కాబట్టి అధికారంలో ఉన్నామన్న స్పృహ ఉండాలి. కొన్ని ఏదైనా ఒక ఇష్యూ చేసినప్పుడు కనీసం 1 నెల 2 నెలలు దాన్ని తాడో పేడో తేల్చేంత వరకు. ఇప్పుడు ఆదాని కేసు ఉందండి, ఆదాని కేసులో అవినీతి ఆరోపణలు, దాన్ని వారం తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు ఆదాని గురించి మాట్లాడేవాళ్ళు లేదు. అంటే దేన్ని కూడా ఒక క్రమపద్ధతిలో 1 month 2 months మాట్లాడి దాని అంతు తేల్చుదాం అని ఒక ఇష్యూ చెప్పండి. ఈ కాలంలో అప్పుల దగ్గర నుంచి ఏదైనా సరే ఇది టేకప్ చేయడం, దాని సంగతి తేల్చేయాలి. జగన్ తప్పు చేసినాడు లేదా అధికారి తప్పు చేయాలి తేల్చేస్తే మీ ఆరోపణలకు విలువ వస్తుంది. నెల ఒక్కొక్క ఇష్యూని తీసుకొస్తా ఉంటే ఏమవుతుంది, జగన్ ఏమంటాడు, దాన్ని సింపుల్ గా డైవర్షన్ పాలిటిక్స్, నేను 13, 27, 3వ తేదీ ధర్నా పిలిపించాను, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవి చేశారు అని ఒక సింపుల్ గా అనేసి వెళ్ళిపోతాడు. అదే జగన్ గారు నేను చేసిన ప్రశ్న. అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ప్రశ్నించాలి కానీ అధికారంలో ఉండేవాళ్ళు ప్రశ్నించుకుంటా కూర్చుంటే అది అంత మంచిది కాదు. రైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పథకాలు ప్రవేశపెడతామో అని చెప్పామో, చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు తిరగబడతారని కూడా పవన్ కళ్యాణ్ గారు
సూటిగానే చెప్పడం జరిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అమలు చేయాల్సింది వాళ్ళే, ఏం అమలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, దీన్ని ఎట్లా చూడాలి? ఎవరికి నష్టం ఇది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశానికి నష్టం, అంతే కదా. ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తారు? కలెక్టర్లు నేను ముందు చెప్పాను కదా, రైతు భరోసా అమలు చేయలేదు. కలెక్టర్లు అడిగి ఏం చేస్తారు? వాళ్ళు నవ్వుకుంటా అంటారు లోపల, మాకు తప్పదు కదా, మీరు ఏ ఊరు ముఖ్యమంత్రి ఏ ఉపన్యాసం చెప్పి వినాల్సిందే. వాళ్ళు మనలాగా క్వశ్చన్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. అడిగితే సలహా ఇస్తారు, నవ్వుకుంటా ఉంటారు, మాకేం కర్మరా బాబు అనుకుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు కలెక్టరల్ మీటింగ్లోనా చెప్పాల్సింది అది. చెప్పుంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి కూర్చున్నప్పుడు లోపల మాట్లాడుకోవాలి, అయ్యే బాబు మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం హామీలను అమలు చేయాలి. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. హామీలు అమలు చేయాలంటే కలెక్టర్లు ఏం అమలు చేస్తారు? కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆ చర్చ ఎందుకు? కలెక్టర్లు చేసేవాళ్ళు కాదు, ఆచేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదు, వాళ్ళ పరిధి కాదు అది. పాలసీ మేకర్స్ మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే నేనేమనుకుంటానంటే అంత అమాయకుడు ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు. కొంత కోపం ఉంటుంది కదా ప్రజల్లో. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలపైన అత్యాచారాలు, ఆడబిడ్డలపైన అగాత్యాలు జరిగినాయి, కోపం ఉంది ప్రజల్లో. దాన్ని అదే రీతిలో ఆయన కూడా కోప్పడి చూసినాడు. కాబట్టి మొత్తం పవన్ కళ్యాణ్ గారు బాగానే కోప్పడ్డాడు అనుకుంటారు జనం. ఆయన కూడా భాగస్వామి అంటే కొంత రిలీఫ్ కదా ఆయనకి, తెలుగుదేశం వాళ్ళతో పోల్చుకుంటే కొంత రిలీఫ్. ఇక్కడ కూడా హామీల అమలు జరగలేదనుకోండి, హామీలు ఆశించే వాళ్ళు కొంత కోపంగా ఉంటారు. కాబట్టి ఈ మాట అనేసినాడు అనుకోండి, చంద్రబాబు గారు ఏమంటారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంత ఓపికగా చేద్దాం అంటున్నాడు. అది కొంచెం నచ్చదు జనానికి. ఓపిక ఎంత చేసేది 6 నెలలు అవుతుంది అంటారు, లబ్ధిదారుడు అట్లే అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ చేయకపోతే జనం కోపడతాడు కదా, దానికని ఇది బాగుంది కదా వినేదానికి. కాబట్టి ఆయన ఆ రకంగా బ్లేమ్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత, చంద్రబాబు కొంత అనుకున్నాడేమో, అట్లా చేస్తున్నాడు. అట్లా ఎక్కువ మాట్లాడితే అది కూటమికి లాస్ అవుతుంది. రైట్. అండ్ ఫైనల్ గా చెప్పండి, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. 13 నుంచి రైతు ధర్నా చేపడుతున్నారు. సో 27 నుంచి వేరే కార్యక్రమం, ఎలా చూడాలి? కానీ రైతుల ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి వరి పంట పండుతుందని అంచనా. దీంట్లో ప్రభుత్వం మిల్లర్స్ కొంటారు, రాయలసీమలో కళ్ళం అంటారు, పంట పండిన చోటనే కొన్ని తీసుకెళ్తుంటారు. 75 కేజీల బస్తా నేను కొంతమంది రైతులను అడిగితే గతంలో 2400 ఉండిందంట, ఇప్పుడు 1600 1800 అమ్ముతున్నారట. కారణం ఏంటంటే ప్రభుత్వం ఎక్కువ సేకరించట్లేదు. ప్రభుత్వం ఎక్కువ సేకరించకపోతే ఏమవుతుంది, మిల్లర్స్ కూడా ఇంకా మా దగ్గర కొద్ది, మీ దగ్గర నేను కొంటే 30 బస్తాలు మీకు బంటే కొంటే 10 బస్తాలు ఇంకోటి వచ్చి కొనేస్తాడు, వాడు కొనేస్తాడేమో మొత్తం అనేసి డిమాండ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. అంటే నేను కొనకపోతే ఇంకోటి నా దగ్గర దిక్కులేనట్టు నా దగ్గరికి రావాలో వస్తారులే అని తక్కువ మార్జిన్ తగ్గిపోతుంది. అది జరుగుతా ఉందని రైతులు బాధపడుతున్నారు. కాబట్టి 75 కిలోల బస్తా మీద 600-700 నుంచి 800 తగ్గిపోతే 1 ఎకరాకు 25,000 నష్టపోతారు. పెద్ద లాస్ కదా. దట్టు రైతుకు పెట్టుబడి సాయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు, ఇప్పటికి 2 సార్లు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి మ్యాచింగ్ 2-3,000 ఇచ్చుంటే ఒక భరోసా. అంటే పెట్టుబడి సాయం ఇస్తే ఏమవుతుంది, విత్తనాలు ఇవన్నీ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఆ డబ్బుతో కొనుక్కుంటాడు. అందులో అప్పు చేయడు. అప్పు ఎక్కడ చేస్తాడు? రైతు మిల్లర్ దగ్గర చేస్తాడు. మిల్లర్ దగ్గర అప్పు ముందే తీసుకుంటే నాకే వరి పంట నాకే అంటాడు. అప్పుడు వాడు చెప్పిన రేటు నేను ఫిక్స్ కావాలి. అదే పెట్టుబడి సాయం కానీ జగన్ లాగా ఇచ్చుంటే ఈ వెసులుబాటు ఉండేది. రెండో పాయింట్ ఏమవుతుంది, మీరు జగన్మోహన్ రెడ్డి ఏంది ఇచ్చింది 12,500 ఇచ్చినాడు, దాంట్లో సగం కేంద్ర ప్రభుత్వం డబ్బు, ఈ డబ్బు కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 డైరెక్ట్ గా నేనే ఇస్తా అన్నదాన సుఖీభావ అని అన్నాడు. ఇప్పటికి 6 నెలలు అయింది. ఇప్పుడు బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం అన్నదాన సుఖీభావ లేదు, అన్నదాత సుఖీభావ లేదు. కాబట్టి అన్నదాత సుఖీభావ 20,000 పోయా, ఈ పెట్టుబడి సాయం పోయా, ఇంకా ఇక్కడ మిల్లర్స్ సరిగ్గా కొనకపోతే రైతు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి, రెండో తనను గుర్తు చేయిస్తున్నాడు. జగన్ అనేవాడు ఉంటే ఈ 2 జరుగుండేది కదా. కాబట్టి రెండోది సోషల్ మీడియాలో కార్యకర్తల మీద దాడులు, మా పార్టీ నాయకుల మీద దాడులు అని రోజు కొట్లాడుకుంటా ఉంటే, తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా కొట్లాడుకుంటే వైసీపీ పెద్ద లాభం లేదు, పార్టీలకు గొడవగా చూస్తారు. అదే రైతులు కాడకపోయి ధర్నా చేస్తూ అరెస్ట్లు అయ్యి కేసులు పెట్టుకున్నారు అనుకోండి, మా కోసం పెట్టుకున్నారని రైతులు అనుకుంటారు. ఆ లాజిక్ గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్లీగా ముందుకు వచ్చాడు. రైట్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.